వెల్కమ్ టు ఐబీటీవీ. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండల కేంద్రంలోని విశ్వ కళ్యాణ భవన్ లో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వహణకు ఆయన 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో రాజయోగ సాధన, వ్యక్తిత్వ వికాసం, విశ్వ కళ్యాణ భావన పై ఆధ్యాత్మిక గురువులు సందేశం అందించారు. నియోజకవర్గానికి అందరూ చాలా త్యాగం చేస్తారు. ఈరోజు ఒక సందర్భంగా భగవంతుడు ప్రసిద్ధిగా ఇంకా సేవ చేయాలని శ్రీ భగవానికి అందరికీ నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన బ్రహ్మకుమారు వంశాన్ని తక్కయ్యలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ నా ముందున్న సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మా నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అనే మంత్రంతో ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. అయితే ఓం అనేది ఒక బ్రహ్మ పదం, శాంతి అనేది మన మనసుకి, మన హృదయానికి, మనం చేస్తున్న పనులకి అన్నిటికీ కూడా ఒక కంట్రోల్. మన మనసును మనమే దాన్ని సరిదిద్దుకునే సమయం. మనం ఏం తప్పులు చేస్తున్నామో, ఏం చేస్తున్నామో ఒక అర్థం ముందు మనం నిలబడితే మనం ఎలా ఉంటామో అలానే శాంతి అనే పదాన్ని, ఓం శాంతి అనే బ్రహ్మ పదమాన్ని ఉపయోగించి మనమేనేది మన మనస్సాక్షిని మనకు అడిగే కూర్చున్నది. అయితే ఇంతమంది పదాన్ని శివుడు అన్ని లేనిది సేమైనా కదలదు అనే ఒక వాక్యం పెద్దలు అన్నారు. ఎందుకన్నారో తెలియదు, కానీ ఈరోజు నేను కూడా ఇక్కడ రావడానికి ఒక కారణం అయితే ఉంది. ఆయన ఆజ్ఞ. నాకు కూడా ఇక్కడికి వచ్చిన వరకు వేరు టెన్షన్స్, వేరు పాలిటిక్స్ ఇష్యూ, మా పిచ్చిబాబు తెలుసు, ఆ శివన్న మా లుంగి డాన్సర్ తెలుసు. అసలు నేను కూడా మధ్యాహ్నం నుంచి కూడా కొద్దిగా సఫర్ అవుతూ ఉన్నాను. కానీ ఇక్కడ రాగానే నాకు ఒక పీస్ఫుల్ వచ్చింది, ఒక మనశ్శాంతిని ప్రసాదించడం అనేది జరిగింది. ఇప్పుడు చెప్తున్న 3 minutes కూడా నాకు ఏదో ఒక అనుభూతి. మనిషి అనేవాడు ఆశాజీవి, కోరికలు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. 1994లో BSc కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫ్యాక్టరీలో జాయిన్ అయిన తర్వాత రోజుకి 22 రూపాయల జీతం మీద నెలకి 570 రూపాయలు వచ్చేది. దేవుడికి మొక్కుండేవాడిని, అందరికీ నా జీతం పెరిగితే బాగుండు అనుకుని మొక్కుతూ ఉంటే ఒక సంవత్సరం తర్వాత 1000 రూపాయలు. అప్పుడు నేనేం కోరుకున్నాను, 1000 రూపాయలు అయితే బాగుండు అనుకుంటే 1100 చేసేది దేవుడు. దైవ సన్నిధిలో అబద్ధం అన్నాం, ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను. అంటే ఎంత నరకం అనిపించాలో, ఎంత ఆలోచించాలో. అంటే మనిషి ఆశాజీవి. ఒక సామాన్యుని ఎమ్మెల్యే చేసే తృప్తి, ఒక సామాన్యుని అన్ని విధాలుగా ప్రజల్లో నిలబడి గౌరవమల్లించారు, ఆర్థికంగా నిలబెట్టారు, నా ఒక కొడుకుని ఇచ్చారు, ఆ కొడుకు మ్యారేజ్ చేసాము, ఒక మనవడిని కూడా దేవుడు ఇచ్చారు. ఇది చాలు. కానీ కొన్ని సమస్యలు అనేవి నన్ను చుట్టుముట్టాడుతాయి. ఒక మనిషి సమస్యలో ఉన్నప్పుడు, ఒక మనిషి మనసు ప్రశాంతం లేనప్పుడు ఇలాంటి మందిరాలు ఎందుకుంటాయని అంటే ఆ ప్రశాంతత ప్రసాదించడానికి మాత్రమే. అందరూ గుర్తించాలని నిజం. నేను వచ్చేటప్పుడు ఇన్నో ఆలోచిస్తూ వచ్చాను. నిర్మాణంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అది దాని కూడా మాట్లాడుకుని వచ్చాను. నిన్న కూడా నిర్మాణం ప్రజల కోసం నేను ఈ దీనిలో జడ్పీలో మాట్లాడాను. అన్ని మాట్లాడుకుని వచ్చాను. నిర్వాహకుల గురించి మాట్లాడాను, వాటర్ తాగడం గురించి మాట్లాడాను, అన్ని మాట్లాడాను.
వస్తున్నప్పుడు ఆలోచన ఇక్కడికి వస్తున్నాను కదా ఈ దీనిలో పని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమైందంటే మీరు చెప్పిన మంత్రం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనే మంత్రం, ఆ బ్రహ్మ పదార్థం తర్వాత నాలో చాలా తేలిక అయిపోయింది, పూర్తిగా మనసు కూడా తేలిక అయిపోయింది. అంటే నా ముందు ఎన్ని సమస్యలు ఉన్నాయి అన్ని విడిచిపెట్టాను. అందుకే అమ్మగారు మీరు వింటారా అని అంటే అమ్మ వింటాను అని అన్నా, ఎందుకంటే ఆ ఫీలింగ్ నాకు వచ్చింది లోపల లాగా.